అమ్మగారు ఇవాళ చాలా పనులు చేశానండి. పెట్రోల్ బిల్ కట్టాను, మెకానిక్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేసాను, మన లారీలకి ట్యాక్సేషన్ కట్టేశాను, ఇంటి పనులు కట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాను, మన ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చేసాను. ఇవన్నీ తేగా బ్యాలెన్స్ 420 రూపాయల 60 పైసలు. బాబు గారు అన్నట్టు వస్తూ వస్తూ శ్రీశైలంలో మీ పేరట అర్చన చేయించి ఈ విభూతి తీసుకొచ్చాను. శంకర్, నీ భక్తి శ్రద్ధలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు నాయన. ఎంత మాట బాబు గారు, దిక్కులేని నన్ను ఎంత వాణి చేశారు. ఈ అనాథ మీ రుణం ఎలా తీసుకుంటాడు బాబు గారు? నువ్వు అనాథం కాదు బాబు, నీకు తండ్రి ఉన్నాడు. ఏంటి బాబు గారు, నాకు తండ్రి ఉన్నాడా? ఎక్కడ బాబు గారు, ఎక్కడున్నాడు బాబు గారు? ఇవ్వండి కాదా బాబు. అవును బాబు గారు, నాకు తండ్రి దైవం అన్నీ మీరే, అన్నీ మీరే. బాబు గారు, మన 25-26 లారీకి స్ప్రింగ్ ప్లేట్ పోయింది. నేను చెక్ వెళ్ళొస్తాను. అమ్మాయి లక్ష్మి, వస్తున్నా పెదనాన్న. అమ్మా, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మీదేవే మా ఇంట అవతరించినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుందమ్మా. అయితే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఆ మాట మాత్రం అనకు. రేపు పెళ్ళైతే మోహన్ ఒప్పుకున్నా వాళ్ళ నాన్న కామరాజు మట్టుకు మా లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలంటాడు. సరే గాని ఈ డబ్బు తీసుకెళ్ళి దాసమ్మ. సార్ రక్షించండి బాబు. ఇదేమిటి? లేదు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి బాబు? నా పేరు పిల్లలమని కుటుంబరావు అండి. ఆఫీసులో అందరూ పీకేరావు అంటారండి. మా నాయనమ్మ మాత్రం ఒరే కుటుంబీ అంటుందండి. అందుకే కావాలండి నాకు 6 ఆడపిల్లలు, 3 మగపిల్లలు అండి. ఇంతకీ విషయం ఏమిటి బాబు? అదేనండి, తీరా పిల్లల్ని కన్నాక పెళ్లిళ్ళు చేయాలి కదండి. 2000 అనుకున్న కట్టం 3000 అన్నారండి. సరే అన్నానండి. సైకిల్ అన్నారండి. సరే అన్నానండి. ఫారెన్ లిస్ట్ వాచ్ అన్నారండి. సరే అనలేదండి, శక్తి లేక. చేతి లిస్ట్ వాచ్ కడితే కానీ పిల్ల మెళ్ళో తాడి కట్టని మరాయిస్తున్నాయండి పెళ్లి కొడుకు. ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉందండి. తమరు ధర్మమూర్తులని తమను దర్శించుకున్నా అని వచ్చానండి. అమ్మా లక్ష్మి, ఆ డబ్బు ఇలాతే. ఇదిగో, ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకెళ్ళండి. చాలండి, చాలు. పెళ్లి అభాసపాలు కాకుండా కాపాడారు. తమరికి ప్రత్యుపకారం చేయలేని పేదవాడినండి. తమరు పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. వస్తానండి. పెదనాన్న, ఇలా ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తుంటే రేపు మనకు కష్టాలు వస్తే ఎవరు తీరుస్తారు? పైగా మా నాన్నగారు చేసి పెట్టిన అప్పంతా అలాగే ఉంది. చూడమ్మాయి, కష్టాలు తెచ్చేది తీర్చేది అంతా భగవంతుడి. కాలం కలిసి రావాలి గాని ఈ అప్పులన్నీ వాటంతటా అవే తీరిపోతాయమ్మా. మనం చేసే దాన ధర్మాలే మనకు రక్ష, మళ్ళీ జన్మకు పెట్టుబడి. తీయమంటుంటే నీకేం పోయే కాలం నా తట్టెందుకు తీయాలి? ఆపవమ్మా, ఆపు. నాకు మర్యాద పైన కనీసం టోపికన మర్యాద ఇవ్వాలమ్మా. ఏమిటి జబర్దస్త్? ఎవరు నువ్వు? కనపడ్డా? హెల్త్ ఇన్స్పెక్టర్ ని, కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని. తినే వస్తువులు ఇలా బజార్లో పెట్టి అమ్మకూడదమ్మా. ఒరే తీసే. కొట్టవసరం లేదమ్మా. ఇలాంటి వస్తువులని గాజు పెట్ట పెట్టమ్మాలి. ఒరే ఇక్కడ నా కడుపు మండిపోతుంటే ఇదిగో ఈ 10 పైసలు పట్టాలి పోయి. సరేపట్టాలి. ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? 4 రూపాయలు నష్టం. ఆపరేషన్ కార్పొరేషన్ వాళ్ళ ఏదో ముద్రచాళ్ళు విన్నావా? ఇవన్నీ గాజు పెట్లు అయితే అమ్ముకోవాలంట. అది గుర్తుందంటావా? వాళ్ళ బుద్ధికే బంగారం లాగా నీ బుద్ధి బుక్ అయిపోయింది. నువ్వు నన్నే అన్నావా? అది కాదు పట్టాలి. ఇవాళ మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు గాలి కుదిరేసుకుంటుంటే ఈ రోడ్డు మీద వెళ్ళే కార్లు, లారీలు దుమ్మంతా వాటి మీద ఉంటుంది కదా. మరి అవన్నీ పిల్లలు వాడు జప్పు చేయదు. అందుకని ఆ కార్పొరేషన్ వాడు చెప్పారంట మరి మంచి గాజు పెట్టుకోవాలంటే 5 రూపాయలు అవుతుంది. నేనే ఎడతాను. నీకు కావాలంటే నేను 10 రూపాయలు ఇస్తాను.
నువ్విస్తావా? అయ్యో 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 ఏంటి? నువ్విస్తావా? నీకు నాకు ఏ సంబంధం? ఏంటి సంబంధం? అరే సంబంధం కావాలంటే కల్పించుకోవచ్చు. ఇన్నారా ఇన్నారా ఈ అన్యాయం ఏంటంటున్నాడు? అయ్యో, అయ్యో, అయ్యో. ఏమనండి వస్తా. సంబంధం కలుపుతాడట, సంబంధం కలుపుకుంటాడట. అమ్మా బఠానీ బఠానీ. కానీ ఏం లేదు. నీ కుక్కపిల్ల రాజా గారు బాగున్నారా? నా కుక్క పిల్లట్టు ఉంటే నీకెందుకు? నువ్వు పొద్దుతమని డ్రామాక నేను చూస్తూ ఉంటే నా మనసు ఎట్టకపోయి ఇక బేరం కావడం లేదు. అయితే ఓ పని చేద్దాం. మనకు బేరం వద్దు, సాహం వద్దు. నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తుంటా. ఇక చూస్తా కూర్చుంటే మన కూడెట్ట వస్తుంది. దానికి వేరే మార్గం చూసుకుందాం. అక్కడ పట్టానే మరి మరి లేదు గిరిలేదు పోయి అంటే పోనా రానా? పోయి అంటే మంచి నాట్యమే దొరికాడు. లారీ నాటం ఏడకెళ్తే ఆడల్లా తయారు. అత్తయ్య రండత్తయ్య. బాగున్నావా లక్ష్మి? నాన్నారా? ఉన్నారు. నువ్వెక్కడికి? అమ్మగారటు మనవిటు. నమస్కారం అన్నయ్య. రామ్మా రా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అన్నట్టు మోహన్ పై చదువులకి అమెరికా వెళ్తున్నాడుగా? ఆ మాటే చెప్పడానికి వచ్చాను. అంతకంటే కావాల్సిందేముందమ్మా. అన్నయ్య, నేను కాపురానికి వచ్చాక ఈ 25 ఏళ్లలో నా మాట ఒక్కటి విన్నారు మీ బావగారు. ఏమిటమ్మా అది? అదే లక్ష్మీమోహన్ల పెళ్లి. సంతోషం అమ్మా. లక్ష్మీ మోహన్లు ఒకళ్ళనొకళ్ళు కావాలనుకుంటున్నారు. లక్ష్మి మీ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. లక్ష్మికి తల్లివైనా అత్తవైనా నువ్వే. అలాగే నీ ఇష్టమే నా ఇష్టం. లక్ష్మి, అసలు నేనేమనుకున్నానో తెలుసా? ఈ పెళ్ళేదో అయిందనిపించేసుకుంటే హ్యాపీగా నిన్ను కూడా నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ పన్నివ్వలేదు. పిల్లికి రొయ్యలు మొలతాడలే పెళ్ళాన్ని వెంటేసుకెళ్ళి వీడేం చదువుతాడు అక్కడ, హనీమూన్ చేసి వస్తాడన్నాడు. అది నిజమే. ఏమిటి నీ ఓటు కూడా అటే వేసావా? అయితే మన పెళ్ళి 1 సంవత్సరం వాయిదా పడింది. ఈలోగా మీరు నన్ను మర్చిపోతే? కరెక్ట్. మర్చిపోకుండా జ్ఞాపకం ఉండేందుకు ఏదైనా ఇచ్చుకో. ఏం కావాలి చెప్పనా? చెప్పండి. మళ్ళీ నువ్వు కాదనకూడదు. చెప్పండి. ఓ పొండి. అదే నేనేం చూడలేదు, కళ్ళు మూసుకున్నాను. ఒట్టు ఇదిగో మోహన్, నీకోసం మా లక్ష్యం 1 సంవత్సరం అంటాయా, కావాలంటే 2 సంవత్సరాలైనా సంవత్సరం పర్మిషన్ ఇచ్చి ఏమో. ఓ శంకర్, అమ్మా, మీరిద్దరూ ఒకే చోట ప్రక్క ప్రక్కనే నుంచుంటే చూడాలని ఎంతో ఉపలటంగా ఉంటే నాకు. మా లక్ష్మి రోజు పూలు కోస్తూ ఏం పాట పాడుతుందో తెలుసా? తెలీదు? మోకన్నా నా మోకన్నా నవ మోకన్నా. మోహన్, మా లక్ష్మి మనసంతా నీ మీదే. నువ్వేదో ఫారెన్ గిరిని అంటున్నావు. తీరా అక్కడ దిగాక ఎర్రగా బుర్రగా ఉందని ఏ దొరసాని పిల్లలు సంకనేసుకొచ్చావంటే షావుకార్ కామరాజ్ గారు అబ్బాయి అని చూడను, బెంచ్ గారు ప్రొపరేటర్ అని చూడను. లారీ స్టార్టింగ్ హ్యాండిల్ తీసుకుని ఎవరు తెచ్చిపెట్టారు బా? ఏ బఠాణి. నువ్వా? అవును బఠాణి. భూలోకములో ఈ గౌరీ పడుతున్న కష్టములు గాంచలేక శంకరుడే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఆ శంకరుడు ఈ లారీ అవుతారు ఎందుకు ఇచ్చాడు? ఓ లారీ శంకరయ్య, ఇద్దరు నిజులయ్యా. అపచారం అపచారం. శంకరుడు ఎప్పుడు పైన కైలాసంలోనే ఉంది, అనగా ఘాట్ సెక్షన్ లో లారీ సమేతం. కానీ గౌరీ దిగా ఉన్నప్పుడు దిగు. లారీ, నువ్వు శంకరుడువా? మాకేమాత్రం నువ్వు సందేహం లేదు. ఈ గౌరికి మేమే శంకరుడు. లారీ, సారీ, నేను ఒంటిగా ఉంటానేనా? నా కొప్పులకు సరాసరి దొరకటం. నీ లారీ చిన్నగా రావడానికి పోవడానికి ఇదేమన్నా హైదరాబాద్ దేశం రోడ్ అనుకున్నావా? ఎవరన్నా చూస్తే నా గౌరవం ఏం కావాలి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అలా మాట్లాడే గౌరీ. ఎట్ట మాట్లాడాలి, ఇంకెట్ట మాట్లాడాలి? అది సరే గౌరీ, నీకు తల్లిదండ్రులు గానీ అమ్మనాన్నలు గానీ ఎవరు లేరా? ఉండదు పోయింది. ఇప్పుడే అయ్యే పాపం, మరి నువ్వు ఆడపిల్లవి ఒంటరిగా ఉంటున్నావు, నీకేం భయంగా లేదు? ఆడదల తర్వాత భయం లేకుండా ఎట్టుంటుంది? అయినా మన మంచి చెడు మన చేతుల్లో ఉంటుంది, మన మాటలో ఉంటుంది. ఉంటుంది గౌరీ. ఎవరైనా రౌడీ మీద నీ మీద చేయి చేసుకున్నాడు అనుకో. ఎల్లారి గౌరంటే ఏటనుకున్నా రాళ్ళ బఠానీలు తినిపించి పళ్ళు రాళ్ళు కొట్టి పెట్టేస్తా. మరి వాడు తినకపోతాను పుచ్చకాయ కత్తితో పొట్ట చీరేస్తా. గౌరీ, ఎవరైనా అంతేనా? ఎవరైనా
నేనైనా అంతేనా? ఈ పెట్టెలు తెచ్చా. అలా అడిగావు బాగుంది. మొన్న ఆపరేషన్ వాళ్ళు, అదే ఆ కార్పొరేషన్ వాళ్ళు నీ 2 రూపాయల పుస్తకాలు తీసుకున్నప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాలేదు? కళ్ళలో నీళ్ళు పాలతయ్యా. ఆ కన్నీరు మున్నీరైనా కడుపు చెరువైపోయింది. మధ్యలో నీకెందుకు మన బాధ? 5 పైసలు ఇచ్చి చాదండి. అది సరే, ఈ గాజు పెట్టిని తిరిగించావా? దీన్ని స్వయంగా నా స్వహస్తమంతో తయారు చేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక అద్దం, ఇక్కడ ఇంకో అద్దం, ఇక్కడ మరో అద్దం. ఇక్కడ చక్కగా పుచ్చకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ మామిడికాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆ ఉండలు పెట్టుకోవచ్చు, ఇక్కడ బఠానీలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని చక్కగా నువ్వు బజార్లో కూర్చుంటే అన్ని అందరికీ కనిపించి నీ వ్యాపారం బాగా సాగుతుంది. నచ్చలేదా? సరే, తెచ్చి తీసుకెళ్తాం. మనకి ఏమిటి? లరీ నచ్చినదా? లరీ నువ్వెంతో ప్రేమతో తెచ్చావు సరే, మరి పెద్దోళ్ళు ప్రేమ కాసు పెట్టి లాంటిదంటారు కదా. ఎవరైనా రాళ్ళేస్తే చేయి జారితే గాజు కాదు, వజ్రం. రాళ్ళు పెట్టి కొట్టినా పగలదు, ఫుల్ లోటు లారీ దాని మీద నుంచి పోయినా చెక్కు చెదరదు. లారీ అంటది శంకర్. పెదనాన్న, పాలెం వాళ్ళంతా వచ్చారు. ఎందుకమ్మా? ఎందుకు వస్తారు? అగ్ని బాధలు, వరద బాధలు, కరువు బాధలు, పెళ్లిళ్ల బాధలు, చచ్చిపోతున్నాం ఆయన చేయండి అంటూ వాళ్ళు రావడం, ఎంతో కొంత నువ్వు ఇచ్చేయడం. అది వాళ్ళకి అలవాటు, ఇది నీకు అలవాటు. పిచ్చి తల్లి, దాన ధర్మాల వల్ల పుచ్చుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకే సంతృప్తి, ఫలితము ప్రయోజనము కూడా ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ. ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది తల్లి. సరే పదండి. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారయ్యా, పాలెంలో మేము వేసుకున్న పాకలు ఖాళీ చేయమని కామరాజు గారు నోటీస్ ఇప్పించారయ్యా. కామరాజు గారు మీకు కావలసిన వాళ్ళు బాబు, ఏదో ఒక మాట చెప్పి మా కాపురాలు నిలబెట్టండి బాబు. పేదవాళ్ళు పాకలు పెక్కుని పొమ్మంటే ఎక్కడ పోతాం? మేము మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరేం బాధపడకండి, కామరాజు గారితో మాట్లాడి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏదో పరిష్కార మార్గం ఆలోచిస్తాం. మీ మేలు మర్చిపోలేం బాబు. వెళ్ళొస్తాం బాబు, వెళ్ళొస్తాం బాబు. మిస్టర్ ధర్మారావు, నువ్వెవరు? నాకు కాబోయే వియ్యంకుడివి, పైగా ఆడబిడ్డ తండ్రివి. నువ్వు నా తరఫున మాట్లాడాలి. నీకు ఇష్టం లేదు, నెవర్ మైండ్, వదిలే. కానీ ఈ బికారి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చావు. ఐ డోంట్ లైక్. కామరాజు, నేను నీతో వాదించటానికి రాలేదు. ఒక సాటి మనిషిగా వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళక్కడ ఇల్లు వాకిళ్ళు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా లేచిపోమంటే ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళమనండి, నాకు అనవసరం. అది నా స్థలం. నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి, వాళ్ళు ఖాళీ చేయాలి. ఆ స్థలం వాళ్లకు మీ నాన్నగారు ఇచ్చారు. పెద్దలు చేసిన దాన ధర్మాలు కాదనటం మంచిది కాదు కామరాజు. మేమేమన్నా రాసిచ్చావా? అప్పుడు ఉండమన్నా ఉన్నారు, ఇప్పుడు పొమ్మంటున్నాం, పోవాలి. కామరాజు, నీ మేలు కోరే ఒక మాట చెప్తున్నాను. ఇవి ప్రజాప్రభుత్వ రోజులు. ప్రజాశక్తిని ఎదిరించి నువ్వు ధర్మారావు, ఈ విషయంలో నువ్వు తలదూర్చావా కోతి కొయ్య మేకు కథలాగా ఇరుక్కుపోతావు. జాగ్రత్త. నేనేమైపోయినా విచారం లేదు. న్యాయం ధర్మం కోసం జరిగే పోరాటంలో అది మరణమైన విజయమే. ధర్మారావు, నువ్వు ఎన్నో లక్షలు నాకు బాకీ ఉన్నావు. చిప్ప చేతికి ఇస్తాను, జాగ్రత్త. కామరాజు, అదే నా ముఖాన్ని రాసుంటే ఎవరూ తప్పించలేరు. లారీలో తీసుకొచ్చాను కదా, కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఎరగలేదు ఊరికే. అరే సొమ్ము చెప్పనా గౌరీ? సూపులో సూప్ పెట్టి ఒక చిన్న నవ్వు బఠానీ. గౌరీ, నా ధర నాకు గిట్టుబాటైంది, నీ బఠానీ నువ్వు తీసుకో. అరే రేపు ఆయుధ పూజ కదా, మా అయ్యగారు మా లారీ నాటికి బ్రహ్మాండంగా పూజ చేసి ఒక పెద్ద పండుగ చేసేస్తున్నారు. నువ్వు కూడా రాకూడదు. దీని గురించి మా అయ్యగారికి ఎప్పుడు చెప్పేట? ఏం చెప్పారా బాబాయ్? ఏం చెప్పారంటే ఏం లేదు గౌరీ, నువ్వు నాకు నా పెళ్ళామని చెప్పేశారు. శోకమాడా